ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. మేషరాశి వారికి ఈ మాసం ఎలాగుంటుంది? 7వ తారీఖు 7వ నెల 2024 మేషరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు శత్రుస్థానంలో ఉన్నాయి అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి ఈ గ్రహ అనుగ్రహము ఎలా ఉంటుంది? తృతీయములో రవిగ్రహం ఉన్నాడు. ఆరోగ్య లాభము, మిత్ర లాభము. బంధువుల వలన, మిత్రుల వలన మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, లబ్ధి పొందుతారు. యత్న కార్యసిద్ధి, అనుకున్న పని సర్వశుభాలు కలగటానికి అవకాశం ఉన్నాయి. అయితే జన్మములో కుజుడున్నాడు. జన్మస్థానంలో కుజగ్రహము ఉండటము వలన శత్రువుల వల్ల బాధ, ఇనప వస్తువులు, ఏ ఇనువైనా కానీ ఇనప వస్తువుల వల్ల బాధ, అగ్ని వల్ల బాధ కలగటానికి అవకాశం ఉన్నది. కుజుడికి పరిహారము చేసుకోవలేను. జన్మములో ఉన్నాడు కుజగ్రహ, తగు జాగ్రత్త వహించవలేను. బుధగ్రహము చతుర్థములో ఉన్నాడు. మాతృసుఖము, గృహసుఖము, స్త్రీ సహాయం వలన లబ్ధి పొందుతారు. ఆడవారి వలన ఆడవారు చెప్పినటువంటి మాటలతోటి మీకు సహాయం కలుగుద్ది, మీకు మేలు కలుగుద్ది, శుభం కలుగుద్ది. ఏ పని చేయాలనుకున్నారో ఆడవారి సలహాలు తీసుకొని చేస్తే మీకు సర్వశుభాలు కలగటానికి అవకాశం ఉన్నది. ఇందులో సందేహం లేదు, ఖచ్చితంగా జరుగుద్ది. శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. మీకు సౌందర్యము, అందముగా కనిపిస్తారు. స్త్రీల వల్ల ఆదాయము, స్త్రీ పరిచయము, కీర్తి. వ్యవసాయం చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి శుభకాలమని చెప్పవచ్చునిది. శని లాభస్థానంలో ఉన్నాడు. విశేషమైనటువంటి ధనలాభం కలగటానికి మేషరాశి వారికి విశేషమైన ధనలాభం, బ్రహ్మాండమైనటువంటి యోగకాలము వచ్చినది. కళాత్ర పుత్ర లాభము. భార్య వల్ల, స్త్రీల వల్ల, పుత్రులు, కొడుకుల వల్ల, కూతుర్ల వల్ల మీకు ఈ రాశి వారికి, మేషరాశి వారికి విశేషమైన లబ్ధి పొందుతారు. సుఖం కలగటానికి అవకాశం ఉంది. బ్రహ్మాండమైన కాలమని చెప్పవచ్చును. రవిగ్రహం, రాహుగ్రహం వ్యయస్థానంలో ఉన్నాడు. కష్టాలు. రాహువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ధన నష్టము, కష్టాలు, బాధలు కలగటానికి, అపజయం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. కేతుగ్రహము షష్ఠములో ఉన్నాడు. నూతన వస్త్ర లాభము, ధనధాన్య లాభము, సత్కీర్తి, జయము, అనుకున్న పనులు విజయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే ఇందులో ఏ గ్రహాలు బాగున్నాయంటే రవిగ్రహం చక్కగా ఉన్నాడు. బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహం మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. బాగలేని గ్రహం ఏమిటంటే కుజుడు, రాహు. జన్మంలో కుజుడున్నాడు, వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వీరిద్దరికీ పరిహారం చేసుకోవలేను. తప్పకుండా మీకు శుభం కలగటానికి అవకాశం ఉన్నది. మీకు ఏదైనా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ వచ్చేసి 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. ఈ నెంబర్ని సంప్రదించండి. మీకు చక్కటి పరిహారం ఏదన్నా కావాలన్నా కానీ, గృహ వాస్తు కావాలన్నా కానీ, ఏ విషయంలో కూడా మా నెంబర్ని సంప్రదించండి. మీకు అన్ని విశేషమైన చక్కగా చెప్పగలను.